అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 51. ఇనుములో హృదయం మెలిచెనే. స్నేహకు అర్ధరాత్రి జ్వరం రావడంతో యువన్ను అన్నపూర్ణతో పంపించి అక్షయ్ ఆమె పక్కనే పడుకున్నాడు. తర్వాత రోజు ఉదయాన్నే నిద్రలేచిన స్నేహ ఆవలిస్తూ పక్కకు తిరిగి యువన్ కోసం బెడ్పై చేత్తో తడుముతూ వెతికింది. కానీ ఆమె చేతికి చిన్న యువన్ తగలకపోగా అక్కడ మరో పెద్ద ఆకారం తగలడంతో ఆమె ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసింది. అక్కడ అప్పుడే నిద్ర డిస్టర్బ్ అయినట్లుగా కళ్ళు తెరుస్తూ కనిపించాడు అక్షయ్. దాంతో ఆమె హడలిపోతూ కేవ్వుమంటూ పెద్దగా అరిచి లేచి బెడ్పై కూర్చుంది. అక్షయ్ ఆమె అరుపు విని ముఖం చిట్లించి చూసి తనకేం పట్టనట్లు మళ్ళీ కళ్ళు మూసుకొని పడుకున్నాడు. ఈలోగా తల్లి కేక విన్న యువన్ పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్ళి బెడ్పై ఉన్న స్నేహను కౌగిలించుకుంటూ, మమ్మీ, నువ్వెందుకు అంత పెద్దగా అరిచావు? నీకేమైంది అని అడిగాడు. దాంతో స్నేహ అయోమయంగా చూస్తూ, యువన్, నువ్వు నిన్న రాత్రి నా పక్కన పడుకున్నావు కదా, మరి మధ్యలో ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది. అప్పుడు యువన్, మమ్మీ, రాత్రి నీకు చాలా పెద్ద జ్వరం వచ్చింది. నేను భయపడిపోయాను. అందుకే వెళ్ళి డాడీని పిలుచుకొచ్చాను. అప్పుడు పూర్ణగ్రాని డాడీ కలిసి నీకు హెల్ప్ చేసి జ్వరం తగ్గేలా చేశారు. మళ్ళీ నైట్ టైంలో నీకు జ్వరం వస్తుందేమోనని డాడీ నీ కోసం ఇక్కడే పడుకున్నాడు అని దీర్ఘాలు తీస్తూ చెప్పాడు. ఆ మాట విని స్నేహ కాస్త తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ హో అని అనుకుంది. ఇప్పుడు నీకు ఫీవర్ తగ్గిందా మమ్మీ అంటూ యువన్ పెద్దవాడిలాగా స్నేహ నుదుటిపై చేతులు వేసి చూశాడు. ఆమె బాడీ కూల్గానే అనిపించడంతో యువన్ సంతోషంగా నీ ఫీవర్ తగ్గిపోయింది మమ్మీ అని అన్నాడు. అప్పుడు స్నేహ కూడా నవ్వుతూ, అవును, నేను ఇప్పుడు హెల్తీగా ఉన్నాను, మనం కిందికి వెళ్దాం పదా అంటూ బెడ్పై నుండి కిందకు దిగబోయింది. అంతలో హఠాత్తుగా ఆమె ఒంటిపై ఉన్న డ్రెస్ చూసుకొని, నేను రాత్రి ఈ డ్రెస్ వేసుకోలేదు కదా అని అనుమానంగా అనుకుంది. దాంతో తన డ్రెస్ ఎలా మారిందో అర్థం కాక, దాని గురించి ఎవరిని అడగాలో తెలియక అయోమయంగా పక్కనే ఉన్న అక్షయ్ వైపు చూసింది. తల్లి ముఖంలో ఆ ఆందోళన గమనించిన యువన్, ఏంటి మమ్మీ, ఏం చూస్తున్నావు అని అడిగాడు. నైట్ నేను ఈ డ్రెస్ వేసుకోలేదు అని గొణుగుతున్నట్లు అన్నది స్నేహ. అప్పుడే లోపలికి వచ్చిన అన్నపూర్ణ ఆ మాట విని, మీ డ్రెస్ను నేను అక్షయ్ బాబు కలిసి మార్చేశాం మేడం. రాత్రి మీకు బాడీ హై టెంపరేచర్ ఉంది, మాకు తగ్గించడానికి వేరే మార్గం తోచలేదు. అందుకే మీ బాడీ కూల్ చేయడానికి తడి క్లాత్తో తుడిచి డ్రెస్ మార్చాం అని చెప్పింది. ఆ మాట విన్న స్నేహ షాక్ అయ్యి, అంటే అక్షయ్ నా డ్రెస్ మార్చాడా అనుకొని నోరు తెరుచుకుంటూ అతని వైపు చూసింది. అదే టైంలో అన్నపూర్ణ గొంతు విని అక్షయ్ బెడ్ దిగి ఆ గదిలో నుండి సైలెంట్గా వెళ్ళిపోయాడు. అసలేం తెలియనట్లు వెళ్ళిపోతున్న అతని వైపు స్నేహ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఇప్పుడు మీకు ఎలా ఉంది మేడం అని అన్నపూర్ణ మళ్ళీ అడగడంతో స్పృహలోకి వచ్చిన స్నేహ, హా, నేను బాగున్నాను అని అంది. సరే మేడం, త్వరగా రెడీ అయ్యి కిందకు రండి, బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు అంటూ యువన్ను తీసుకొని కిందకు వెళ్ళిపోయింది అన్నపూర్ణ. కాసేపటికి స్నేహ ఫ్రెష్ అయి వచ్చేటప్పటికి యువన్ స్కూల్కి రెడీ అయి ఉన్నాడు. ఆమె వెనుకే అక్షయ్ కూడా కిందకు దిగి వచ్చాడు. అప్పుడు అన్నపూర్ణ, అక్షయ్, స్నేహ ఇద్దరికీ బ్రేక్ఫాస్ట్ వడ్డించి, మేడం, నేను యువన్ బాబును స్కూల్లో దింపేసి వస్తాను అని చెప్పింది. స్నేహ సరే అంటూ తలూపింది. యువన్ స్కూల్కి వెళ్తూ స్నేహ అక్షయ్లకు కిస్ ఇచ్చి, బాయ్ మమ్మీ, బాయ్ డాడీ అని చెప్పి అన్నపూర్ణతో కలిసి స్కూల్కి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం డైనింగ్ టేబుల్ దగ్గర స్నేహ, అక్షయ్ మాత్రమే ఉన్నారు. ముందు రోజు రాత్రి అక్షయ్ తన డ్రెస్ మార్చిన విషయాన్ని గుర్తు చేసుకొని అతన్ని చూడ్డానికి ఇబ్బంది పడుతూ తలెత్తకుండా బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంది స్నేహ. అక్షయ్ కూడా ఏమీ జరగనట్టే తింటూ కూర్చున్నాడు. కాసేపటికి బ్రేక్ఫాస్ట్ పూర్తవడంతో స్నేహ లేచి హాల్లో నుండి తన గదికి వెళ్ళబోయింది. ఇంతలో హఠాత్తుగా అక్షయ్ ఆమె చేయి పట్టుకొని వెనక్కి లాగాడు. దాంతో ఆమె బ్యాలెన్స్ తప్పి అక్షయ్పై వాలిపోయి ఏం జరిగిందో అర్థం కాక బెదురుతున్న కళ్ళతో అతని కళ్ళల్లోకి చూసింది. అతన్ని అంత దగ్గరగా చూడడంతో ఆమె గుండె వేగం హఠాత్తుగా పెరిగిపోయింది. అప్పుడు అక్షయ్ ఆమె నడుం చుట్టూ చేయి వేసి మరింత దగ్గర ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఈరోజు ఆఫీస్కి వెళ్ళొద్దు అని అన్నాడు. అతను అంత దగ్గరగా తీసుకొని ఆఫీస్ గురించి మాట్లాడతాడని ఊహించని స్నేహ ఒక క్షణం అయోమయంగా చూసి అతనేమన్నాడో అర్థం కాక
ఏంటి అని మళ్ళీ అడిగింది. నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం లేదు, ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటున్నావు అని చెప్పి ఆమెను వెంటనే వదిలిపెట్టి సోఫాలో ఉన్న తన ల్యాప్టాప్ తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా బయటకు వెళ్ళిపోయాడు అక్షయ్. అతను వేసిన ఆర్డర్కి స్నేహకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక చాలాసేపు అయోమయంగా అక్కడే నిలబడిపోయింది. కానీ మెల్లగా తమిద్దరి మధ్య బంధంలో ఏదో మార్పు మొదలైందని అర్థం చేసుకుంది స్నేహ. కాంట్రాక్ట్ మ్యారేజ్లా మొదలైన ఈ రిలేషన్ ఎలాంటి కొత్త మార్పులకు నాంది పలుకుతుందో అర్థం కాలేదు. ఆ ఆలోచనలతోనే ఆమె తన రూమ్కి వెళ్ళిపోయింది. ఆఫీస్లో ఉన్న అక్షయ్ బిజీగా ఏదో ఫైల్ చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో క్యాబిన్ డోర్ తీసుకొని డైరెక్ట్గా లోపలికి వచ్చి అతను ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు అరుణ్. అతను అక్షయ్కి క్లోజ్ ఫ్రెండ్ అని ఆఫీస్లో అందరికీ తెలియడంతో పాటు అసిస్టెంట్ త్రిపాఠికి కూడా బాగా తెలుసు. అందుకే అతన్ని ఎవ్వరూ ఆపలేదు. అక్షయ్ ఒకసారి కళ్ళెత్తి అతని వైపు చూసి ఏం మాట్లాడకుండా మళ్ళీ ఫైల్లోకి చూశాడు. అరుణ్ ఎదురుగా టేబుల్పై ఉన్న ఫ్లాస్క్లో నుండి కాఫీని కప్పులో పోసుకొని ఒక్కో సిప్ చేస్తూ, ఎంతైనా మీ ఆఫీస్లో ఉన్నంత టేస్టీగా కాఫీ ఎక్కడా ఉండదు అని అన్నాడు. ఆ మాటకు అక్షయ్ తల పైకెత్తి అరుణ్ వైపు సీరియస్గా చూస్తూ, నువ్వు ఈ మధ్య బాగా ఫ్రీగా ఉన్నట్లున్నావు, నా ఆఫీస్కి రోజు వస్తున్నావు, ఇదంతా చూస్తుంటే నా కంపెనీ సీక్రెట్స్ దొంగలించడానికి వస్తున్నావని నాకు అనుమానంగా ఉంది అన్నాడు. అది వినగానే అరుణ్ పెద్దగా నవ్వుతూ, ఒకవేళ నిజంగానే నేను ఆ పని చేయగలిగితే బాగుంటుంది, అయినా ఈ ఐడియా కూడా బాగుంది, నెక్స్ట్ టైం ట్రై చేస్తాను అని అన్నాడు. ఆ మాటకు అక్షయ్ అతని వైపు సీరియస్గా చూశాడు. అక్షయ్ వేసే సీరియస్ జోకులకు అలవాటు పడిన అరుణ్ దానికి తగ్గట్లే రియాక్ట్ అవుతూ అతన్ని ఉడికిస్తున్నాడు. కాసేపటికి తీరిగ్గా కాఫీ తాగడం పూర్తి చేసిన అరుణ్ ఏదో ఆలోచిస్తూ, రే అడగడం మర్చిపోయాను, వేదా ఫ్యామిలీ మీటింగ్కి టైం దగ్గర పడుతుందనుకుంటా అని నవ్వాడు. నిజానికి ఆ విషయానికి అరుణ్కి ఎలాంటి సంబంధం లేదు. కానీ వేదా ఫ్యామిలీ మీట్లో ప్రతి సంవత్సరం అక్షయ్ పెళ్లి విషయం హాట్ టాపిక్గా ఉంటుంది. అందరూ అతన్ని పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా అక్షయ్కి ఆ ప్రశ్నలు ఎదురవ్వక తప్పదని అనుకుంటూ నవ్వుకున్నాడు అరుణ్. పైగా ఈ సంవత్సరం అక్షయ్ స్నేహ గురించి ఆ మీట్లో నిజం చెప్తాడా లేదా, ఆమెను ఫ్యామిలీ మెంబర్స్కి పరిచయం చేస్తాడా లేదా అని క్యూరియాసిటీ అరుణ్లో ఎక్కువగా ఉంది. అరుణ్ మనసులో ఆలోచనలు గ్రహించిన అక్షయ్ ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉన్నాడు. అప్పుడు అరుణ్ అక్షయ్ని మరింత రెచ్చగొడుతూ, ఎప్పటిలా కాకుండా ఈసారి మీ ఫ్యామిలీ మీటింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను అని అన్నాడు. ఆ మాటకు అక్షయ్ కనుబొమ్మలు అనుమానంతో ముడుచుకున్నాయి. దాంతో అతను తల పైకెత్తి, చూస్తుంటే ఆ ధాత్రితో కలిసి నువ్వేదో ప్లాన్ చేశావని అనిపిస్తుంది, అసలేం జరుగుతుంది అని అడిగాడు. ఆ మాటకు అరుణ్ చిన్నబుచ్చుకుంటూ, మధ్యలో నేనేం చేశాను అని అన్నాడు. నువ్వేం చేయకపోయినా నీకు ఏదో తెలిసే ఉంటుంది, అదేంటో చెప్పు అని అడిగాడు అక్షయ్. అప్పుడు అరుణ్ ఇబ్బందిగా, ఈ మధ్య ధాత్రి నన్ను కలిసింది, మాటల మధ్యలో ఈసారి వేదా ఫ్యామిలీ మీటింగ్కి ఆమె వెళ్తున్నట్లు చెప్పింది, అందుకోసం రాజేశ్వరి ఆంటీ రఘునందన్ అంకుల్ దగ్గర పర్మిషన్ కూడా తీసుకుంటుందంట అన్నాడు అరుణ్. ఆ మాటకు అక్షయ్ అతన్ని సూటిగా చూస్తూ, ఆమె మమ్మీ డాడీ దగ్గర పర్మిషన్ తీసుకుంటుంటే ఆపకుండా నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. నేనేం చేయను, ఆమె నాకు చెప్పకుండా పర్మిషన్ తీసుకొని తర్వాత నాకు విషయం చెప్పింది, అందుకే ముందుగానే నీకు చెప్తున్నా. అయినా మీట్కి రావడానికి ఆమె ఉద్దేశం ఏమై ఉంటుంది, ఆ మీట్లో స్నేహ టాపిక్ తీసుకొస్తుందంటావా అని అనుమానంగా అన్నాడు అరుణ్. ఆమె ఏమైనా చేసుకోనివ్వు, ఐ డోంట్ కేర్ కూల్గా అన్నాడు అక్షయ్. ధాత్రి పేరు రావడంతో అక్షయ్ ముఖంలో చిరాకు రావడం గమనించిన అరుణ్ ఆ టాపిక్ మారుస్తూ, సరే ఈ విషయం చెప్పు, ఇప్పుడు నీకు స్నేహకి జరిగిన మ్యారేజ్ గురించి నువ్వు ఆ మీట్లో చెప్పబోతున్నావా అని అడిగాడు. ఆ మాటకు అక్షయ్ ఒక క్షణం మౌనంగా ఉండి ఆ తర్వాత, మిస్టర్ అరుణ్, నువ్వు నా విషయాల గురించి చాలా కంగారు పడుతున్నావని అర్థమవుతుంది. అయితే ఇప్పుడు నేనేం చేయాలో నాకు 2 రోజుల పాటు క్లాస్ ఇస్తావా, నేను నేర్చుకుంటాను అని వెటకారంగా అడిగాడు. దాంతో ఆ టాపిక్ గురించి మాట్లాడడం అక్షయ్కి ఇష్టం లేదని అర్థం చేసుకున్న అరుణ్ అతన్ని కూల్ చేయడం కోసం, క్లాసే కదా ఇవ్వచ్చు, కానీ నేను ఈ మధ్య కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి ఆ తిప్పలేవో నువ్వే పడు అని నవ్వాడు.
అక్షయ్ అతని మాటలకు సైలెంట్గా చూడడంతో, సరే సరే, దాని గురించి వదిలేయి. ఈరోజు మా ఫ్రెండ్ ఒకడు కొత్తగా రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. ఈవినింగ్ డిన్నర్కి అక్కడికి వెళ్దామా అని అడిగాడు. అప్పుడు అక్షయ్ తల అడ్డంగా ఊపుతూ, లేదు, బయటకు రావడం కుదరదు అని అన్నాడు. ఆ మాటకు అరుణ్ కొంచెం విచిత్రంగా చూశాడు. ఎప్పుడు బయటకు వెళ్ళాలన్నా అక్షయ్ అడ్డు చెప్పడు. కానీ ఈరోజు రానని చెప్పడంతో అరుణ్ అనుమానంగా చూస్తూ, ఎందుకు, ఏదైనా ఇంపార్టెంట్ పని ఉందా అని అడిగాడు. త్వరగా ఇంటికి వెళ్ళాలి, స్నేహకు హెల్త్ బాగాలేదు అని చెప్పాడు. అక్షయ్ నోటి నుండి ఆ మాట వినగానే అరుణ్ పూర్తిగా షాక్ అయ్యాడు. ఒక అమ్మాయి కోసం అక్షయ్ తన షెడ్యూల్ మార్చుకొని ముందుగా ఇంటికి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నాడని తెలిసి అక్షయ్లో చాలా మార్పులు వచ్చాయని అర్థం చేసుకున్నాడు అరుణ్. దాంతో అతను నవ్వుతూ, హో, ఈ మధ్య బిజినెస్ మ్యాన్ అక్షయ్ ఫ్యామిలీ మ్యాన్ అక్షయ్ అయ్యాడన్నమాట. సర్లే, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను ఇక బయలుదేరుతాను అంటూ పైకి లేచి, ఇనుములో హృదయం మొలిచనే ముద్దిమ్మంటూ నన్నే అడిగని అని అక్షయ్ను ఊరకంట చూసి పాట పాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని పాటను విని అక్షయ్ కూడా చిన్నగా నవ్వుకొని ఇంటికి బయలుదేరాడు. సాయంత్రం హాల్లో సోఫాలో ముడుచుకొని కూర్చొని టీవీ చూస్తుంది స్నేహ. ఇంతలో అక్షయ్ లోపలికి రావడం గమనించిన సర్వెంట్, సార్ అంటూ అతనికి ఎదురెళ్ళాడు. ఆ మాటలు విన్న స్నేహ వెనక్కి తిరిగి అక్కడున్న అక్షయ్ని చూసి కొంచెం ఆశ్చర్యపోతూ, ఇంత త్వరగా వచ్చేసావు అని ప్రశ్నార్థకంగా అడిగింది. అక్షయ్ తన చేతిలో ఉన్న సూట్ కేసును సర్వెంట్కిచ్చి టై విప్పుకుంటూ వచ్చి, నా ఇంటికి నేను రావడానికి కూడా టైం ఉంటుందని నాకు తెలియదు అని నవ్వుతూ వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. దాంతో ఆమె ఇబ్బంది పడుతూ, నా ఉద్దేశం అది కాదు, ఇంత త్వరగా వస్తే నీకేమైనా హెల్త్ బాగాలేదేమో అని అంటూ ఆగిపోయింది. మరోవైపు అక్షయ్ అంత దగ్గరగా కూర్చోవడంతో ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. అతని నుండి ఆహ్లాదకరమైన ఫ్రేగ్రెన్స్ గాలితో పాటు వచ్చి ఆమెను తాకుతోంది. అప్పుడు అక్షయ్ తన చేతిని స్నేహ నుదుటిపై పెట్టి, ఈరోజు బాగానే రెస్ట్ తీసుకున్నట్లున్నావు, జ్వరం కూడా తగ్గింది అని అన్నాడు. అప్పుడు స్నేహ తనలో తను, ఇంతవరకు ఎలా ఉన్నా నువ్వు ఇంత దగ్గరగా ఉంటే ఆ జ్వరం మళ్ళీ వచ్చేలా ఉంది అని అనుకుంది. కాసేపటి వరకు మాట్లాడుకోవడానికి మాటలే లేనట్లు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. అప్పుడు స్నేహ, ఇంతకీ నువ్వు ఈరోజు ఇంత తొందరగా ఎందుకు వచ్చావో చెప్పనే లేదు, ఆఫీస్లో వర్క్ తక్కువగా ఉందా అని అడిగింది. అది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది అని అన్నాడు అక్షయ్. దాంతో స్నేహ కూడా ఇంకేం మాట్లాడలేదు. కానీ ఈస్ట్ సైడ్ ఉన్న ల్యాండ్ గురించి అతన్ని అడగాలని అనుకుంది. కానీ మళ్ళీ అతనికి కోపం వస్తుందేమోనని భయంతో అడగకుండానే ఆగిపోయింది. ఇద్దరూ సైలెంట్గా టీవీ వైపు చూస్తున్నారు. అందులో ఇండియన్ 1 మూవీ రన్ అవుతోంది. ఆ సినిమాలో కరణ్ యాక్ట్ చేసిన సీన్స్ వస్తున్నాయి. అప్పుడు అక్షయ్ హఠాత్తుగా ఆమె వైపు చూసి, కరణ్ గురించి ఏంటి, అతని వర్క్ ఎలా నడుస్తుంది అని అడిగాడు. అక్షయ్ హఠాత్తుగా కరణ్ గురించి అడగడంతో ఆమె కొంచెం వింతగా చూసి, పర్వాలేదు, ఇప్పుడిప్పుడే మంచి ఆఫర్స్ వస్తున్నాయి, ఇండియన్ 2 మూవీ కోసం కాస్టింగ్లో కూడా సెలెక్ట్ అయ్యాడు, ప్రస్తుతం అతనికి ఇంటర్నెట్లో కూడా చాలా హైప్ ఉంది, కాబట్టి పాపులారిటీ బాగానే ఉంది, కరణ్ ఈ అవకాశాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకుంటాడని అనుకుంటున్నాను అని చెప్పింది. ఆమె చెప్పింది విని అక్షయ్ చిన్నగా నవ్వాడు. కొన్ని రోజుల క్రితం అసిస్టెంట్ త్రిపాఠి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కరణ్ ఆన్లైన్లో చాలా ఫేమస్ అయ్యాడని తెలుసుకున్నాడు. అందుకే స్నేహ చేసిన వర్క్ వల్లే జరిగిందని అతనికి తెలుసు. అందుకే ఆమెను మెచ్చుకుంటూ, వెరీ గుడ్, కరణ్ ఈ స్టేజ్కి చేరుకోవడానికి నువ్వు చాలా వర్క్ చేసావు, ఇప్పుడు నువ్వు అక్షయ్ వైఫ్ అని పిలిపించుకోవడానికి నిజంగా అర్హురాలివి అని అన్నాడు. ఆ మాటకు స్నేహ కొంచెం ఇబ్బందిగా, అదేం లేదు, కరణ్ కూడా చాలా టాలెంటెడ్, కానీ ఆ కమల్ ఎన్ని రోజులు అతని టాలెంట్ని బయటకు రానివ్వకుండా అణిచిపెట్టాడు, ఇదంతా అతని తప్పు అని అంది. కమల్ గురించి టాపిక్ రాగానే స్నేహ ముఖం కోపంగా మారిపోయింది. అది గమనించిన అక్షయ్, కమల్ అని అడిగాడు. ఆ పేరు వినగానే అతను రజనీష్ దగ్గర వర్క్ చేస్తున్నట్లు గుర్తు చేసుకున్నాడు. ఆ ప్రశ్నకు స్నేహ అతని వైపు చూడకుండానే, అవును, నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్లో వర్క్ చేస్తున్నాడు, మీకు కూడా ఎంటర్టైన్మెంట్ కంపెనీస్ గురించి తెలిసే ఉంటుంది కాబట్టి అతని గురించి వినే ఉంటారు.
అలాంటి ఒక నీచమైన వాడి గురించి మాట్లాడడానికే నాకు అసహ్యంగా ఉంది అని ఆవేశంగా తిడుతూ అంది. అక్షయ్ నవ్వుకుంటూ ఆమె ముఖాన్ని తదేకంగా చూస్తున్నాడు. కోపంలో ఆమె తెల్లనైన ముఖం ఎర్రగా మారి మరింత అందంగా ఫన్నీగా కనిపించడంతో అక్షయ్ ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. వేద ఫ్యామిలీ మీట్లో ఏం జరగబోతోంది? కరెంట్ ఫ్యూచర్ స్నేహ అనుకున్నట్లుగానే ఉండబోతోందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.